మీరు మా మీద ఉంచిన నమ్మకానికి నిజంగా కృతజ్ఞతలు. టీవీ5 మా చైర్మన్ గారు నాకు ముందు నుంచి ఒకటే చెప్పారు, ప్రజల సమస్యల విషయంలో ఎంత దాకానే వెళ్ళొచ్చు. మనం వెళ్తున్నాం కాబట్టి మన మీద అవతల వాళ్ళు కక్ష కట్టి చాలా కేసులు పెడతారు, దేశద్రోహం కేసులు కూడా పెట్టారు, అయినా తగ్గలేదు. నాతో పాటు మా చైర్మన్ గారి మీద కూడా పెట్టారు, అయినా తగ్గలేదు. ఇప్పుడు వేణుస్వామి ఇష్యూ, స్వామి అని నేను అనలేండి, స్వామిన్ శబ్ద. స్వామి అంటే సర్వం తన యందు ఉన్నటువంటి అధికృతం కలిగిన వ్యక్తి, ఎవరైనా ఎదుటి వ్యక్తికి అన్నీ ఇవ్వగలిగిన వాడు. అందుకనే భర్తని స్వామి అంటారు, అంటే శరణాగతి. దేవుణ్ణి స్వామి అంటారు. అదేవిధంగా ఆచార్యుల్ని స్వామి అంటారు. కంచి స్వామి, శృంగేరి స్వామి, శంకరాచార్య స్వామి, జీయర్ స్వామి. దేవుళ్ళని స్వామి అంటారు, గురువుని స్వామి అంటారు, భర్తని స్వామి అంటారు. అంటే అన్నీ ఇచ్చేయగలిగే స్థితిలో ఉన్నవాడు, సర్వాధికారి. ఆయనంతటా ఆయన స్వామి అని పెట్టుకున్నాడు. ఆయన ఏమి ఇచ్చేస్తున్నాడు? అందరికీ కష్టాలు ఇచ్చేస్తున్నాడు, దొంగజాతకాలు ఇచ్చేస్తున్నాడు. అతని మీద స్టోరీ చేస్తే 5 కోట్లు మేము డిమాండ్ చేసామని అన్నారు. దాని మీద మా యాజమాన్యం నాతో నిలబడింది, కేసు పెట్టాను. పోలీస్ సివిల్ మ్యాటర్ అంటే కోర్టుకి వెళ్ళి రిఫర్ చేయించుకున్నా. కోర్టు ఈరోజు ఆదేశం ఇచ్చింది, వేణు మీద కేసు కడుతున్నారు. ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, దేని మీదైనా సరే. దానితో పాటుగా